డెస్క్ జర్నలిస్టులకు ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు వీరహద్ అలీ తెలిపారు. బస్ పాస్లతో సహా అన్ని సంక్షేమ పథకాలను వర్తింపచేసేందుకు ప్రభుత్వంతో చర్చించి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో TUWJ సమావేశ అనంతరం వీరహద్ అలీ మాట్లాడారు. గత 10 ఏళ్ల కాలంలో డెస్క్ జర్నలిస్టులకు కొంతమందికి మాత్రమే అక్రిడేషన్ కార్డులు ఇచ్చారని, కానీ ఇప్పుడు తాము డెస్క్ లో పనిచేసే జర్నలిస్టులందరికీ మీడియా కార్డులు అందజేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మా యూనియన్ ఉద్యమిస్తది అనేది పెట్టిరు, బాగుందని. లోపల్ పేజీలో మళ్ళీ వార్త మొత్తం వేసిరు. అందులో అన్ని పథకాలు వర్తిస్తాయి కానీ బస్ పాస్ వర్తించదని వీరహద్ అలీ చెప్పారు అన్నారు. మరుసటి రోజు వాళ్ళ సంపాదకుల గారికి ఫోన్ చేసి, ఏంటి సార్ మరి ఇది ఇట్లా జరిగిందంటే, లేదు దాన్ని సవరించుకుంటాం, దాన్ని ఎట్లో మిస్టేక్ జరిగింది అన్నారు. గట్లా దాన్ని తిప్పుతున్నారు. ఇక మేము వద్దన్నాడు, రావట్లేదు, రావాల్సిందే. వాళ్ళ ఆందోళన చెందితే మేము ఊరుకోం, మేము భాగస్వాములు అవుతాం వాళ్ళ ఆందోళనలో. వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి మేము ముందుంటాం. మొదటి నుండి ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి పథకాన్ని వాళ్ళని వర్తింపజేస్తాం 3 దశాబ్దాలుగా. ఇప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఇవ్వాలి. 10 కార్డులతో మీలాగా సరిపెట్టితే మేము ఊరుకోం. మీరు ఇంతకు 10 ఇచ్చేసి మాకు పని అయిపోయింది, 10, 12 కార్డులు ఇచ్చారు, అది కాదు. మొత్తం అందులో పనిచేస్తున్న డెస్క్ జర్నలిస్టు 25 మంది ఉంటారా, 30 మంది ఉంటారా, 35 మంది ఉంటారా, మాకు సంబంధం లేదు. వాళ్ళందరికీ మీడియా కార్డు ఇవ్వాల్సిందే. వర్కింగ్ జర్నలిస్టుల కోసం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలన్నీ వాళ్ళందరికీ అమలు చేయాల్సిందే. That's all for now. For more updates, keep watching 99 TV.